మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ వెంకటేష్ ని మనం చూసుకున్నట్టయితే సబ్ టైపస్ వైరస్, ఇది వైరస్ కాదు బ్యాక్టీరియా అని చెప్పేసి కూడా మన డాక్టర్స్ పరిభాషలో అయితే పిలుస్తా ఉన్నారు. ఈ వైరస్ చూసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు చూసింది ఎంతో భయాందోళన కలిగిస్తా ఉన్న ఈ వైరస్ చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా సత్తంపల్లి ఏరియాలో ఎక్కువ కనిపిస్తుందని చెప్పి కూడా ఇక్కడ ప్రజానీకం అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఈ ఏరియా కూడా అందరూ అదే మాట్లాడుకుంటా ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే సత్తంపల్లి మెయిన్ మండలం అంటే ముప్పాల మండలం, ఆర్ఆర్ సెంటర్, అలాగే రుద్రవరం, కొత్తూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ వైరస్ ఎక్కువగా ఉందని చెప్పి కూడా మనం అధికారులు అయితేనేవి ప్రజలైతే భావిస్తూ ఉన్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. రీసెంట్గా మన సత్తెనపల్లి ఏరియా ప్రాంతంలో స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి గురించిన చర్చ జరుగుతుంది. దాని గురించిన కొన్ని మీకు ప్రజలకందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమం కింద ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనివల్ల భాగంగా స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి అంటే అదొక రకమైన పురుగు, నల్లి అంటాం కదండి. ఆ నల్లి కుట్టడం వల్ల మన శరీరంలో బ్యాక్టీరియా వ్యాపించి దానివల్ల అది చిన్న జలుబు, దగ్గు, జ్వరంతో మొదలయ్యి అది దాన్ని కానీ మనము సరైన టైంలో నివారించకపోతే అది సీరియస్గా ప్రాబ్లంగా రూపాంతరం చెంది బ్రెయిన్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ ఇన్ఫెక్ట్ అయ్యి దానివల్ల మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి దాని గురించిన ప్రజలందరికీ ఒక అవగాహన గురించి ఈ చెప్పడం జరుగుతుందండి. ఇందులో ముఖ్యంగా ఇది ఎలా వస్తుంది అంటే మన ప్రాంతంలో ఎక్కువగా కూడా పొలాల్లో పనిచేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా అడవుల్లో కానీ, అంటే అడవులు అంటే ఈ గొర్రెలు కాయడానికి వెళ్ళినప్పుడు కానీ అలాంటి చోట ఈ నల్లి అంటాము, మైట్స్, నల్లి, ఆ పురుగు ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో అక్కడ మనం ఎక్కువగా ఉండడం వల్ల ఆ పురుగు కానీ ఎక్కడన్నా కుట్టినప్పుడు దాని ద్వారా మనకు బ్యాక్టీరియా అనేది సంక్రమించి అది ఈ స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి రావడానికి కారణమవుతుంది. దీనిలో ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ముందు జ్వరంతో మొదలవుతుంది. ఆ తర్వాత ఏదైతే నల్లి కుడుతుందో అక్కడ ఒక చిన్న పుండులాగా, నల్లటి పుండులాగా తయారవుతుంది. దాన్ని మనము ఎష్కార్ అంటాం. సో అది మనకు మెయిన్గా ఒక ఐడెంటిఫికేషన్ లాగా. దాని తర్వాత ఒళ్ళు నొప్పులు రావడము, తలనొప్పి రావడము, తర్వాత దగ్గు, తర్వాత మెల్లగా అది తీవ్రమయ్యే కొద్దిగా నెమ్ము అంటాం, అంటే ఊపిరితిత్తులో నెమ్ము చేరడము, ఆయాసంగా ఉండడము, ఇంకా ఎక్కువ సీరియస్గా అయినప్పుడు అది మిగతా ఆర్గాన్స్ కూడా అన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి లివర్ కానీ, కిడ్నీ కానీ మెల్లగా మెదడు దాకా వెళ్ళి అక్కడ కోమా ద్వారా సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ వ్యాధిని మనము నివారించడానికి అవకాశాలు ఉన్నాయండి. వెంటనే ఇలాంటి అంటే చిన్న ఏదో పురుగే కదా, కుట్టింది కదా అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కానీ వైద్యులను సంప్రదించి మన హాస్పిటల్కి వస్తే వెంటనే కావాల్సిన టెస్టులు చేసి అనుమానం వచ్చిన వెంటనే దానికి సరైన యాంటీబయాటిక్స్ వాడడం వల్ల పూర్తిగా వ్యాధిని నివారించవచ్చు. భయపడాల్సిన పని ఏమి ఉండదు. కానీ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది సీరియస్ అయిన తర్వాత మన చేయి దాటిపోతుంది. అప్పుడు సీరియస్గా పేషెంట్ ప్రాణాపాయం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. సో ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఏదో సీరియస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మనం భయపడడం కన్నా ప్రతిదాన్ని కూడా మనం ఒక అనుమానంతో చూసి చిన్నగా జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు కానీ వచ్చి ఏదన్నా ర్యాష్ లాంటి ఒంటిపైన ర్యాష్ వచ్చి ఎక్కడైనా పురుగు కుట్టిందన్న అనుమానం కానీ మనకు అనిపించినప్పుడు వెంటనే కానీ మీ దగ్గరలోని హాస్పిటల్లో ఎక్కడైనా వ్యాధులను సంప్రదించండి. దానికి సరైన చికిత్స కానీ టెస్టులు కానీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, అవన్నీ చేస్తాము. ఇంకా అవసరమైనప్పుడు గుంటూరు కానీ లేకపోతే ఇంకా హైదరాబాద్ కానీ అలాంటి చోటుకి కూడా టెస్టులు పంపించే ఏర్పాటు కూడా ప్రభుత్వం చేస్తుంది. సో అలా టెస్ట్ చేసి అవసరమైతే దానికి తగ్గ వైద్యం చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా భయపడకుండా ఇమీడియట్గా దీనికి ఈ వ్యాధి లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే ఇమీడియట్గా దగ్గరలోని ప్రాథమిక వైద్య కేంద్రానికి కానీ లేకపోతే ఏదైనా హాస్పిటల్ కానీ ఇమీడియట్గా వచ్చి వైద్యులను సంప్రదించాలని అందరినీ కోరడం జరుగుతుంది. పురుగులు కింద తిరుగుతూ ఉంటాయి, నల్లిలు అంట, చిన్న పురుగు అంట, అవి కుడతాయి. ఆ కుట్టినప్పుడు వాటికి బ్యాక్టీరియా ఉంటుంది, వాటికి ఏం కావు. అవి మన బాడీలోకి ఎంటర్ అయ్యాక మనకు ఫీవర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అదే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టుపక్కల ఏది కూడా అంటే మనం ఏదైతే వెజిటేషన్ ఉంటుందో అంటే ఈ చెట్లు చామలు ఉంటాయి వాటి మధ్యలో కూర్చోకుండా క్లియర్ చేసుకొని అదొకటి చేయొచ్చు. ఆ తర్వాత ఏదైనా సరే అలాంటి అనుమానం వస్తే ఇమీడియట్గా వైద్యం చేయించుకోవాలి. అంటువ్యాధి కాదండి, ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధి అయితే కాదు.
ఇది కేవలం పురుగు కుట్టడం వల్ల వచ్చే వ్యాధి. కాబట్టి ఆ కుట్టకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు.